హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్లో మెటల్ కానీ డిఫెన్స్ కానీ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్ అయితే బాగా పర్ఫామ్ చేసింది. విక్స్ బాగా పెరిగాయి ఈరోజు అయితే ఇదైతే అబ్జర్వ్ చేయాలి. ఏదైనా అన్సర్టనిటీ ఉంది మార్కెట్లో అన్న టైంలో అయితే విక్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. అండ్ ఈరోజు మార్కెట్లో టాప్గా పర్ఫామ్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో చూస్తే నెస్లే ఇండియా కానీ, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కానీ, ఐషర్ మోటార్స్ అండ్ హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి. మార్నింగ్ సెషన్లో రిలయన్స్ స్టాక్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. టాప్లో ఓపెన్ అయింది కానీ ఈవినింగ్ వచ్చే వరకు మాత్రం అయితే నెగిటివ్గానే క్లోజ్ అయింది. దీనికి ఇంపార్టెంట్ రీజన్ అయితే వెనిజులా దగ్గర నుంచి రిలయన్స్ వాళ్ళు 20% ఆఫ్ ద ఆయిల్ పర్చేజ్ చేసి ఇండియాలో సెల్ చేస్తుంటారు. ఈ రీజన్ వల్ల మార్నింగ్ అయితే టాప్లోనే ఓపెన్ అయింది రిలయన్స్ స్టాక్. అంటూ డిఫెన్స్కి సంబంధించినటువంటి స్టాక్స్ ఏవి పాజిటివ్గా ఉన్నాయో చూస్తే లైక్ భారత్ డైనమిక్ లిమిటెడ్ కానీ, బిఈఎల్ కానీ, ఎంటీఆర్ టెక్నాలజీస్ కానీ, డేటా ప్యాటర్న్స్ కానీ, పరాస్ డిఫెన్స్ కానీ అండ్ గార్డెన్ రీ షిప్ బిల్డింగ్ లాంటి కంపెనీ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి ఈరోజు. అండ్ మెటల్ ఇండెక్స్లో చూస్తే టాటా స్టీల్ కానీ, సెయిల్ కానీ, హిందూ కాపర్ అండ్ జిందాల్ స్టీల్ లాంటి అండ్ హిండాల్కో లాంటి స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తే వీటికి కొన్ని స్టాక్స్కి అయితే జెఫ్రీస్ వాళ్ళు 26% అప్ సైడ్ వెళ్తుందనే విధంగా అయితే చెప్తున్నారు. వీటిల్లో ఏవి చెప్తున్నారు చూస్తే టాటా స్టీల్ ఉంది, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉంది అండ్ జిందాల్ స్టీల్ స్టాక్స్కి అయితే వీళ్ళైతే రేటింగ్ అప్గ్రేడ్ ఇస్తున్నారు. దీనికి చెప్తున్న రీజన్ అయితే ఇండియా రీసెంట్గా తైవాన్ అలాగే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే స్టీల్ ప్రోడక్ట్స్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీ వేసింది. ఈ రీజన్ వల్ల ఇండియాలో ఉన్నటువంటి స్టీల్ సెక్టర్ బెటర్గా గ్రో అవుతుంది అనే విధంగా వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ రోజు ఇండియాలో ఉన్నటువంటి గోల్డ్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉన్నాయో చూస్తే 10 grams ఆఫ్ ద గోల్డ్కి 1730 రూపీస్ వరకు 1,37,920 రూపీస్గా ఉంది. సిల్వర్ కూడా 1 kg సిల్వర్కి 6,330 రూపీస్ వరకు 2,43,150 రూపీస్గా అయింది. ఈ రోజు ఆల్ ఓవర్ గ్లోబల్గా అయితే చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి. జనవరి 3 రోజు అర్ధరాత్రి 2 గంటలకు అయితే యుఎస్ మిలిటరీ వాళ్ళు వెనిజులా ప్రెసిడెంట్ అయినటువంటి నికోలస్ ముద్రా గారి ఇంటిపైన అటాక్ చేసి బంధించడం జరిగింది. వాళ్ళని యుఎస్ కూడా తీసుకెళ్లి న్యూయార్క్ కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. నికోలస్ ముద్రో అండ్ వాళ్ళ వైఫ్ సిలియో ఫ్లోర్స్ ఇద్దరిని తీసుకెళ్లారు. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్స్ అయితే లాటిన్ అమెరికాలోంచి ఇల్లీగల్గా పీపుల్ని కంట్రీలోకి ఎంటర్ చేస్తున్నారు అండ్ ఇల్లీగల్గా డ్రగ్స్ను సెండ్ చేస్తున్నారు యూఎస్లోకి అనే విధంగా అయితే స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక జస్ట్ రీజన్ మాత్రమే. దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. యుఎస్ చేసినటువంటి అటాక్స్ పైన అన్ని కంట్రీస్ ఎలా రెస్పాండ్ అయ్యాయో చూస్తే ఫస్ట్ రష్యా వాళ్ళైతే స్ట్రాంగ్గా అపోజ్ చేశారు యుఎస్ వాళ్ళు వెనిజులా పైన అటాక్ని. నెక్స్ట్ చైనా వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే మీకు పవర్ ఉంది కదా అని అండ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతో పాటుగా బెదిరింపు చర్యలు అయితే చేస్తున్నారు. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫాలో అవ్వట్లేదు అనే విధంగా కూడా చెప్తున్నారు. చైనా ప్రెసిడెంట్ అయినటువంటి జీ జిన్పింగ్ గారు ఒక కంట్రీ పైన అటాక్ చేయాలి అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీటో పవర్ ఉంటుంది. ఆ వీటో పవర్లో వాళ్ళు యాక్సెప్ట్ అయ్యింది మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ వస్తేనే వాళ్ళైతే యాక్సెప్ట్ చేయొచ్చు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఫాలో అయ్యి యుఎస్ వాళ్ళైతే అలా ఏం పర్మిషన్ తీసుకోకుండానే వెనిజులా పైన అయితే అటాక్ చేశారు. ఈ రోజు జనవరి 5th రోజైతే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇమ్మీడియట్గా మీటింగ్ అయితే జరుగుతూ ఉంది వెనిజులా పైన అటాక్ పైన. యుఎస్ వాళ్ళు వెనిజులా పైన అటాక్ చేసి ఆ కంట్రీ ప్రెసిడెంట్ అయితే బంధించడం జరిగింది. ఈ రీజన్ వల్ల జర్మనీ అండ్ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్కి సంబంధించినటువంటి స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. అండ్ దానితో పాటుగా బిట్ కాయిన్స్ కూడా అయితే లాస్ట్గా 3 months హైక్ అయితే వెళ్ళాయని తెలుస్తుంది. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ చెప్తున్నది ఏంటంటే దీనికి వెనిజులా పైన అటాక్కి ఇండియా ప్రెసిడెంట్ చెప్తున్నది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే పీస్ఫుల్ ద్వారానే పీస్ డైలాగ్స్ ద్వారానే రెండు కంట్రీస్ మధ్యలో ఇష్యూస్ అయితే సాల్వ్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. దానికి మించి మోడీ గారు అయితే ఎలాంటి రియాక్ట్ అయితే అవ్వలేదు దీనికి ఈ రియాక్షన్కి. అండ్ వెనిజులా యుఎస్ మధ్యలో అయితే కొంత ఇష్యూ అయితే జరుగుతుంది. కొందరు సపోర్ట్ చేస్తుంటే కొందరు అపోజిషన్ కూడా చేస్తున్నారు. అండ్ వెనిజులా పైన మాత్రమే యుఎస్ వాళ్ళు ఎందుకు అటాక్ చేశారో చూస్తే చాలా ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్లో దగ్గరగా ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్లో 1/5 ఆఫ్ ద రిజర్వ్స్ అయితే ఓన్లీ వెనిజులాలోనే ఉన్నాయి. ఈ రీజన్ వల్ల వీళ్ళైతే యుఎస్ వాళ్ళైతే వెనిజులాని క్యాప్చర్ చేసి వీళ్ళే రూల్ చేస్తున్నారు ఇప్పటి నుంచి అనే విధంగా చెప్తున్నాడు ట్రంప్ కూడా. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి రిజర్వ్స్ చూస్తే 303 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. వీటిల్లో ఓన్లీ లెస్ దాన్ 1% కంటే కూడా వీళ్ళైతే ఎక్స్ప్లోరేషన్ చేయట్లేదు.
ఆల్ ఓవర్ గ్లోబల్గా సరిపోయేటటువంటి 18% ఆఫ్ ద రిజర్వ్స్ అయితే ఉన్నాయి, కానీ వీళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉండడం వల్ల కూడా వీళ్ళైతే లెస్ దాన్ 1% ఆఫ్ ద ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారు ప్రజెంట్ వరకు. వీళ్ళు యుఎస్ వాళ్ళు క్యాప్చర్ చేయడం వల్ల వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజెంట్గా వీళ్ళైతే రూల్ చేయొచ్చు వెనిజులా కంట్రీని. అండ్ రీసెంట్ టైమ్స్లో రష్యా అయితే బెటర్గా గ్రో అవుతున్నారు. ఆయిల్ సెల్ చేయడం ద్వారా వెనిజులాలో ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వెనిజులా వీళ్ళు క్యాప్చర్ చేసి ఆయిల్ సెల్ చేసి వీళ్ళు కూడా ఆల్ ఓవర్ గ్లోబల్గా అయితే పవర్లో లీడింగ్ రేస్లో ఉండాలి అనుకుంటున్నారు. మెజారిటీ ఆఫ్ ద ఇన్కమ్ రష్యాకి అయితే ఆయిల్ సెల్ చేయడం ద్వారానే వస్తుంది కాబట్టి వీళ్ళు రష్యాకి కాంపీట్గా ఆయిల్ సెల్ చేసి వీళ్ళు కూడా డెవలప్ అవ్వాలనుకుంటున్నారు. రష్యాని ఎకనామిక్గా వీక్ చేసి యుఎస్ వాళ్ళే గ్రో అవ్వాలనుకుంటున్నారు ఫర్దర్గా. అండ్ రీసెంట్ టైమ్స్లో చైనా వాళ్ళైతే హెవీగా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వెనిజులా దగ్గర నుంచి ఆయిల్. అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టారు, కంపెనీకి లోన్స్ కూడా ఇస్తున్నారు వెనిజులాలో ఉన్నటువంటి కంపెనీస్కి, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేసే కంపెనీస్కి. వీళ్ళు ట్రాన్సాక్షన్ మాత్రం డాలర్లో కాకుండా ఓన్లీ వాళ్ళ కరెన్సీలోనే, లైక్ చైనా చైనా కరెన్సీలోనే వీళ్ళైతే ట్రాన్సాక్షన్ అయితే చేస్తున్నారు. ఈ రీజన్ వల్ల డాలర్స్కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అనే విధంగా కూడా తెలుస్తుంది. డాలర్స్కి ఇంపార్టెన్స్ తగ్గిపోతే ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా వాళ్ళ డాలర్ వాల్యూ అయితే వీక్ అయిపోతుంది, కంట్రీ ఫర్దర్గా కూడా వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రీజన్ వల్ల ట్రంప్ ఆల్ ఓవర్ ఫర్దర్గా అయితే ఆల్ ఓవర్ గ్లోబల్ని రూల్ చేయాలి అనే విధంగా అయితే డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఏకపక్ష నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. వీళ్ళు వెనిజులాని క్యాప్చర్ చేస్తే ఆల్ ఓవర్ గ్లోబల్గా వీళ్ళే రూల్ చేయొచ్చు అనే విధంగా కూడా తెలుస్తూ ఉంది. డాలర్ వాల్యూ తగ్గిపోతే వీళ్ళ ఇంపార్టెన్స్ కూడా తగ్గిపోతుంది ఆల్ ఓవర్ గ్లోబల్గా. డాలర్లోనే క్రూడ్ అనేది ట్రాన్సాక్షన్ చేయాలి. డాలర్ ఎప్పుడు కూడా యూఎస్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ కంట్రీలోకి ఫర్దర్గా కంట్రీ బాండ్స్లో కానీ అండ్ కంట్రీ ఎకానమిక్ కానీ అండ్ ఈక్విటీస్లోకి అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే వెళ్తూ ఉంటుంది. ఈ రీజన్ వల్ల వెనిజులా అయితే క్యాప్చర్ చేసినట్టుగా చాలా ప్లాట్ఫామ్స్లో అయితే డేటా అయితే అవైలబిలిటీ ఉంది. ఇండియాలో కూడా కొన్ని కంపెనీస్కి అయితే యుఎస్ వాళ్ళు క్యాప్చర్ చేయడం వల్ల కొన్ని కంపెనీస్కి అయితే పాజిటివ్గా ఉండొచ్చు. లైక్ ఓఎన్జీసీ వాళ్ళైతే 2 కంపెనీస్లో మెజారిటీ ఆఫ్ ద వాటా ఉన్నారు. అండ్ రిలయన్స్ వాళ్ళైతే 20% ఆఫ్ ద వాటాని బై చేస్తున్నారు వెనిజులా దగ్గర నుంచి. అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా పార్ట్నర్గా ఉన్నారు వెనిజులా కరాబాబో హెవీ ఆయిల్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి. అండ్ వాటితో పాటుగా కొన్ని ఫార్మా సెక్టర్ కానీ అండ్ కొన్ని మెటల్ సెక్టర్ కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. మ్యాంగ్లూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ వాళ్ళు కూడా పార్ట్నర్గా ఉన్నారు వెనిజులాలో. వాళ్ళతో పాటుగా ఫార్మా సెక్టర్ చూస్తే కొన్ని కంపెనీస్ అయితే టైఅప్ అయి ఉన్నాయి వెనిజులా ఉన్నటువంటి ఫార్మా సెక్టర్తో, లైక్ సన్ ఫార్మా కానీ అండ్ గ్లెన్ మార్క్ కానీ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ వాళ్ళైతే టైఅప్ అయి ఉన్నారు. మెటల్స్లో చూస్తే జిందాల్ స్టీల్ వాళ్ళైతే లార్జెస్ట్ ఐరన్ ఓర్ కాంప్లెక్స్లో అయితే పార్ట్నర్గా ఉన్నారు. కొన్ని సెక్టర్లో పాజిటివ్గా ఉంటే కొన్ని సెక్టర్లో నెగిటివ్గా కూడా ఉండే ఛాన్స్ ఉంది ఇండియాకైతే. నెక్స్ట్ ట్రంప్ అయితే ఈరోజు ఇండియాకి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. మేము అడిషనల్గా ఇండియా పైన టారిఫ్స్ కూడా పెంచబోతున్నాము అనే విధంగా చెప్తున్నారు. మీరు రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేయడం కంప్లీట్గా తగ్గించకపోతే మేము అడిషనల్గా టారిఫ్స్ ఇంకా పెంచుతామని చెప్తున్నారు. మోడీ ఈజ్ ఏ గుడ్ మ్యాన్ అనే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి పొగుడుతూనే ఒక విధంగా, అండ్ ఇంకో విధంగా చూస్తే కంట్రీకి ప్రెజర్ అయితే తీసుకొస్తున్నారు కంట్రీ పైన. కంప్లీట్గా రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేయడం తగ్గించాలి అనే విధంగా. ప్రజెంట్గా ఇండియా డిస్కౌంట్ ప్రైస్లోనే రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేస్తుంది. ఈ రీజన్ వల్ల ఇండియా ఎకానమీ ఫర్దర్గా గ్రో అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది. ఈ ప్రెషర్కి ఇండియా ఎంతవరకు డెసిషన్ తీసుకుంటుంది అనేది అయితే చూడాలి. తక్కువ ప్రైస్కే ఆయిల్ వస్తే ఇండియాకి ఎకనామిక్గా గ్రో అవుతుంది అండ్ కొన్ని బిలియన్ డాలర్స్ ఆఫ్ ద అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. అండ్ వాటిపైన డిపెండెన్సీ అయినటువంటి కొన్ని సెక్టార్స్ అయితే బెటర్గా గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. లైక్ పెయింట్ సెక్టర్ కానీ రబ్బర్ సెక్టర్ కానీ కొన్ని సెక్టార్స్కి అయితే క్రూడ్ ఆయిల్ రా మెటీరియల్గా ఉంటుంది. ఈ రీజన్ వల్ల ఇండియా ఫర్దర్గా బెటర్గానే గ్రో అవ్వచ్చు. ట్రంప్ చెప్పినటువంటి ఈ డెసిషన్ ఎంతవరకు మోడీ గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. మరి ఫర్దర్గా టారిఫ్స్ పెంచితే అండ్ ఇంకా కొంచెం ప్రెషర్ కూడా పెరగచ్చు ఇండియా ఎకానమీ పైన. రూపీ వాల్యూ కూడా ఫర్దర్గా కంటిన్యూగా డౌన్కే వెళ్తూ ఉంది. అండ్ ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ అవ్వలేదు. ఫర్దర్గా కూడా ఇంకా టారిఫ్స్ పెంచుతాము అనే విధంగా చెప్తున్నారు. దీంతో పాటుగా ఇది ఒకవైపు ఉంటే ఇంకొక వైపు చూస్తే ఇండియా ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి అన్ని కంట్రీస్తో బెటర్గా రిలేషన్స్ డెవలప్ చేస్తుంది. లైక్ న్యూజిలాండ్ కానీ అండ్ ఒమాన్ కానీ ఇలాంటి కంట్రీస్తో ఫర్దర్గా రిలేషన్స్ అయితే డెవలప్ చేసుకుంటున్నారు ఇండియా నుంచి ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి. నెక్స్ట్ రీసెంట్ టైమ్స్లో అయితే ఇండియా నుంచి $582 బిలియన్ అవుతా ఎక్స్పోర్ట్స్ అయితే పెరిగాయి, కానీ ఇంకా పెరగాల్సి ఉంది, కానీ మేబీ చూడాలి. ఇంపార్టెంట్
నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఇండియా జీడిపి గ్రోత్ రేట్ని అయితే పెంచారు. వీళ్ళు FY26కి ఇంతకుముందు 7%గా ప్రిడిక్ట్ చేస్తే ఇప్పుడు 7.6%గా ఉంటుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. సేమ్ FY27లో మాత్రం 6.8%గా ఉంటుంది అనేది ప్రిడిక్ట్ చేస్తున్నారు వీళ్ళు. దీనికి చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్స్ అయితే Q2లో ఇండియా జీడిపి గ్రోత్ రేట్ 8.2%గా వచ్చింది. ఆర్బీఐ కూడా రేట్ కట్ చేసింది. జిఎస్టీ రేట్ కట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఆర్బీఐ కూడా జీడిపి గ్రోత్ రేట్ ఫోర్కాస్ట్ని పెంచింది 7.3%గా. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా కూడా వచ్చింది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా కూడా 6.23%గా వచ్చింది. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఈ డేటా కూడా. ఇండియాలో కన్జంప్షన్ కూడా బెటర్గానే పెరిగింది. ఆటో సేల్స్లో కూడా పెరిగింది. అండ్ క్రెడిట్ గ్రోత్ కూడా ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్లో పెరుగుతుంది అనే విధంగా చెప్తున్నారు వీళ్ళు. ఈ రీజన్ వల్ల వీళ్ళైతే ఇండియా జీడిపి గ్రోత్ రేట్ FY26 కానీ 7.6%గా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇది ఇండియా ఎకనామీ ఫర్దర్గా గ్రో అవ్వడానికి అయితే బెటర్గానే ఉండొచ్చు. నెక్స్ట్ యుఎస్ వాళ్ళు వెనిజులా పైన అటాక్ చేసే దాని గురించి యార్డేని రీసెర్చ్కి సంబంధించినటువంటి ఈడీ యార్డేని గారు చెప్తున్నది ఏంటంటే యుఎస్ వెనిజులా సిచ్యువేషన్ చూస్తే చైనా వాళ్ళు కూడా తాయివాన్ పైన ప్రెజర్ పెంచవచ్చు. అండ్ అమెరికా ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా యుఎస్ పొజిషన్ అయితే స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. అండ్ ఇండియా కూడా బెనిఫిషియర్గా ఉంటుంది అనే విధంగా చెప్తున్నారు. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి కంట్రీస్లో వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ తక్కువ ప్రైస్గా పర్చేజ్ చేయొచ్చు. ఇండియా బెటర్గా గ్రో అవుతుంది అనే విధంగా చెప్తున్నారు. కంపేర్ టు రష్యా కంటే కూడా తక్కువ ప్రైస్గా ఆయిల్ అవైలబిలిటీ ఉంటుంది ఇండియాకి అనే విధంగా కూడా చెప్తున్నారు. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి ఆయిల్ డేటా చూస్తే మినరల్స్లో ఫస్ట్ వెనిజులానే ఉంది. 303 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ద ఆయిల్ అయితే ఉంది వెనిజులాలో. నెక్స్ట్ సౌదీ అరేబియా ఉంటే ఇరాన్ ఉంది. నెక్స్ట్ కెనడా ఉంది. అండ్ ఇరాక్ ఉంది. యుఎస్ఏ కంటే కూడా 5 టైమ్స్ ఎక్కువగా వెనిజులాలోనే ఆయిల్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. ఈ రీజన్ వల్ల మేబీ యుఎస్ అయితే వెనిజులాని క్యాప్చర్ చేసి ఉండొచ్చు వాళ్ళ డామినేషన్ చేయడానికి ఫర్దర్గా ఆల్ ఓవర్ గ్లోబల్గా. నెక్స్ట్ లోకేష్ మెషిన్స్ కంపెనీ వాళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 22 crore వర్త్ చేసే ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి. వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో సప్లై ఆఫ్ 99 mm మెషిన్ పిస్టోల్ సబ్ కాంపోనెంట్స్ అయితే సప్లై చేశారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి. వీళ్ళు ఈ ఆర్డర్ని 19th March 2026 లోపు అయితే ఎగ్జిక్యూట్ చేయాలి వీళ్ళు ఈ ఆర్డర్ని. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ కూడా ఈ రోజు అయితే దగ్గరగా 11.79% పాజిటివ్ అయితే పెరిగింది ఈ రోజు స్టాక్. నెక్స్ట్ బోండాడ ఇంజనీరింగ్ వాళ్ళు 627 crore వర్త్ చేసి ఆర్డర్ విన్ అయ్యారు ఏపీ ట్రాన్స్కో దగ్గర నుంచి. వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో లార్జ్ స్కేల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో ఉన్నారు. లైక్ ఈపీసీ సెగ్మెంట్ కానీ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సెగ్మెంట్లో కూడా, టెలికామ్ కానీ రెన్యూవబుల్ ఎనర్జీ కానీ ఇండియన్ రైల్వే సెక్టర్లో అయితే వీళ్ళైతే స్ట్రాంగ్గా గ్రో అవుతున్నారు. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే ఇంకా స్ట్రాంగ్గా పెరిగింది. స్టాక్ కూడా ఈరోజు 1.2%గా పాజిటివ్గా క్లోజ్గా ఉంటే ఎండ్ ఆఫ్ ద మార్కెట్లో మాత్రం నెగిటివ్గానే క్లోజ్ అయింది. నెక్స్ట్ డైమండ్ పవర్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ విన్ అయ్యారు. 72.5 crore వర్త్ చేసి ఆర్డర్ విన్ అయ్యారు ఎల్ఎన్టీ దగ్గర నుంచి. వీళ్ళు ఈ ఆర్డర్లో పవర్ కేబుల్స్ సప్లై చేసే సెగ్మెంట్లో విన్ అయ్యారు. వీళ్ళు January 6th నుంచి September 30, 2026 వరకు వీళ్ళు ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. లైక్ 9 months లోపు. వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల కంపెనీ ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్గా గ్రో అయింది. ఈ కంపెనీ వాళ్ళు కేబుల్స్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ అయితే స్ట్రాంగ్గా గ్రో అవుతున్నారు. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా స్టాక్ ఈరోజు 4.1%గా పెరిగింది. నెక్స్ట్ సర్వోటెక్ రెన్యూబుల్ వాళ్ళైతే కొత్తగా 3 వీలర్ సెగ్మెంట్లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. వీళ్ళు 3 వీలర్ సెగ్మెంట్లో లిథియం అయాన్ బ్యాటరీ అండ్ ఛార్జర్ సెగ్మెంట్లోకి అయితే వీళ్ళైతే ఎంటర్ అయ్యారు. ఈ కంపెనీకి వీళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల కూడా ఈ కంపెనీ స్టాక్ కూడా కొంత పాజిటివ్గానే మూవ్ అయింది ఈరోజు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళైతే Q3లో బిజినెస్ అప్డేట్ అయితే చేశారు. వీళ్ళకి యావరేజ్ డిపాజిట్స్ 27.52 lakh crore ఉంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 12.2% అయితే గ్రో అయ్యారు వీళ్ళు. అడ్వాన్సెస్ కూడా 28.63 lakh crore ఉంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 9% గ్రో అయ్యారు. గ్రాస్ అడ్వాన్సెస్ 28.44 lakh crore ఉంటే 11.9% గ్రో అయ్యారు. డిపాజిట్స్ కూడా పెరిగింది బ్యాంక్లో అయితే 11.5%గా 28.59 lakh crore ఉంది. కాసా డిపాజిట్స్ కూడా 9.6 lakh crore ఉంది. వీళ్ళ బిజినెస్ ఎంత బాగున్నా కూడా ఈరోజు స్టాక్ అయితే టాప్ లూజర్గా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ అయితే.
నెక్స్ట్ పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళు కూడా Q3లో వాళ్ళ బిజినెస్ అయితే అప్డేట్ చేశారు. అసెట్ అండర్ మేనేజ్మెంట్ అయితే 55,000 క్రోర్గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 77.5% అయితే గ్రో అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 15.3% గ్రో అయింది. వీళ్ళ లిక్విడిటీ కూడా 6,450 క్రోర్గా ఉందని అయితే వీళ్ళ బిజినెస్ అయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ ధనలక్ష్మి బ్యాంక్ వాళ్ళు కూడా Q3 బిజినెస్ అప్డేట్ అయితే చేశారు. వీళ్ళ టోటల్ బిజినెస్ 31,933 క్రోర్గా అయితే గ్రో అయ్యారు. వీరు ఇరాన్ ఇయర్ కంపారిజన్లో 20.76%గా గ్రో అయ్యారని, టోటల్ డిపాజిట్స్ కూడా ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్లో 18.39%గా గ్రో అయ్యారని, 17,839 క్రోర్గా ఉందని చెప్తున్నారు. వీళ్ళు గ్రాస్ అడ్వాన్సెస్ కూడా 23.9% గ్రో అయ్యారు. ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్లో 14,094 క్రోర్గా అయితే ఉంది. కాసా రేషియో కూడా ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్లో 9.04% గ్రో అయితే 5,018 క్రోర్గా ఉంది. గోల్డ్ లోన్స్ కూడా ఈ బ్యాంకులో అయితే 5,361 క్రోర్గా అయితే ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 50.89%గా వీళ్ళైతే గ్రో అయ్యారు గోల్డ్ లోన్ సెగ్మెంట్లో. ధనలక్ష్మి బ్యాంక్ స్టాక్ అయితే ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది మార్కెట్లో. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా Q3 బిజినెస్ అయితే అప్డేట్ చేశారు. గ్రాస్ అడ్వాన్సెస్ 8,164 క్రోర్గా ఉందని, 3.3% గ్రో అయిందని, క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 19.8% గ్రో అయ్యారని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. గ్రాస్ నెట్ పర్ఫార్మింగ్ అసెట్ వాల్యూ కూడా 2.7%గా ఉంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్లో, అండ్ ఇయర్ ఆన్ ఇయర్లో కూడా అయితే ఫ్లాట్గానే ఉంది. టోటల్ డిపాజిట్స్ కూడా 6.6% క్వార్టర్ ఆన్ క్వార్టర్లో గ్రో అయితే 18.5% ఇయర్ ఆన్ ఇయర్లో గ్రో అయ్యారని తెలుస్తుంది. 9,931 క్రోర్గా అయితే ఉంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.